నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని నార్పల మండల కేంద్రంలో గల మండల తహసీల్దార్ కార్యాలయం మీదట భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో అర్హులైన పేదలందరికీ గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పాలెం నారాయణస్వామి, నియోజకవర్గ కార్యదర్శి టి నారాయణస్వామి, నార్పల మండల సహాయ కార్యదర్శి రామాంజీ, సీనియర్ నాయకులు సుధాకర్, నాగరాజు, సూరి, అల్తాఫ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం తహసీల్దార్కి వినతి పత్రాన్ని అందజేశారు. సింగనమల నియోజకవర్గ కార్యదర్శి టి నారాయణస్వామి, రామాంజనేయులు, సూరి, ఇక్కడకు వచ్చేసినటువంటి నాయకులందరికీ కూడా సోదరి సోదరులు నమస్కారాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ పేదవాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు, ప్రభుత్వానికి అర్జీలు ఇస్తూ ఉన్నారు. మీరు ఎన్నికల్లో చెప్పినటువంటి వాగ్దానాల్లో ముఖ్యమైనది, మాకు చాలా ఉపయోగకరమైనది ఇంటి స్థలం ఇవ్వమని, ఇంటి జాగా పట్టా ఇస్తూ ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వండి అని అడుగుతా ఉన్నారు. ఇవాళ ప్రజలందరూ కూడా వీళ్ళు అడిగేది నినాదం అంతా కూడా ఆలకిస్తూ ఉన్నారు. దానికి తోడు భారత కమ్యూనిస్ట్ పార్టీ మనమందరూ కూడా ఎంఆర్ఓ కార్యాలయం దగ్గరికి వచ్చి అర్జీలు ఇవ్వడానికి వచ్చాం. ఎందుకు వచ్చామంటే ఇంటి జాగా ఇవ్వమని అడుగుతాం. సరే, కమ్యూనిస్టులు మామూలుగానే అడుగుతూ ఉంటారు, ధర్నాలు చేస్తూ ఉంటారు, ఎవరు అధికారంలో ఉన్న వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు అనేది ఒక నానుడు ఉంది. మనం అడిగేది ఏం కొత్తదేం కాదు. మనం ఏదైతే అడుగుతూ ఉన్నామో ఎన్నికలకు ముందు ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి చోట మీటింగ్ పెట్టి చెప్పారు. ఆయన కుమారుడు అయితే ఏకంగా రాష్ట్రం అంతా కూడా కాలినడకన పాదయాత్ర చేస్తూ ప్రజలందరూ కూడా వాగ్దానం ఇచ్చాడు. వారు చెప్పింది ఏం చెప్పారు? సూపర్ 6 పథకాలన్నీ కూడా అమలు చేస్తామని. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరూ సంతోషంగా లేరు. సంక్షేమ పథకాలు సరిగ్గా అమలు చేయడం లేదు. పేదలకు ఇంటి స్థలాలు ఇస్తామన్నారు, కానీ 1.5 సెంటు స్థలం అని చెప్పారు. పట్టణాల్లో 1 సెంటు అన్నారు. ఎక్కడ చూసినా వాళ్ళు ఇచ్చిన డబ్బులు కట్టుకోవడానికి సరిపోవడం లేదు. ఎవరు కూడా పేదవాళ్ళకి ఇంటి జాగాలు రావడం లేదు. ఇచ్చినటువంటి డబ్బులు ఇల్లు నిర్మాణం అసంపూర్తిగా మిగిలిపోయాయి. మేము అధికారంలోకి వస్తే పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు స్థలాలు ఇస్తాం. దానికి పట్టాలు కూడా ఇస్తాం. ఇంటి నిర్మాణం కోసం మేము 4 లక్షలు ఇస్తామని చెప్తాం. మనం ఏం చెప్తా ఉన్నామంటే పెరిగిన ధరలకు అనుగుణంగా 5 లక్షలు ఏమని అడుగుతా ఉన్నాం. ఇవన్నీ వాగ్దానాలు ఇచ్చి వాళ్ళు ఓట్లు వేయించుకున్నారు, మనతో అధికారంలోకి వచ్చారు. మళ్ళీ 1.5 సెంటు గ్రామీణ ప్రాంతాల్లో పట్టా ఇచ్చి మళ్ళీ 1,80,000 రూపాయలు ఏదైతే కేంద్ర గవర్నమెంట్ ఉంటే వచ్చే డబ్బులు వాటికే ఇచ్చి ఆయన చేతులు దులుపుకున్నాడు. మేము కట్టే కాదు, మేము ఇస్తాం, బిల్లు చేస్తాం, మీరే కట్టుకోమని చెప్పాడు. ప్రజలందరూ కూడా ఇబ్బంది పడినారు. స్థలాలు ఇచ్చినారు, మరి కట్టుకోవడానికి డబ్బులు ఏమాత్రం కూడా గుణాలు కట్టడానికి కూడా వీలు కాలేదు. 1,80,000కి ఇసుక రేట్లు పెరిగాయి, బిల్డర్ ఖర్చులు పెరిగాయి, సిమెంట్ రేటు పెరిగింది, మరి రాళ్ళు అదేవిధంగా అన్ని మళ్ళీ టీలు ఇవన్నీ కూడా విపరీతంగా పెరగడంతో ప్రజలంతా కూడా కట్టుకోవడానికి ముందుకు రాలేకపోయారు. నువ్వు ఇచ్చినావు స్థలాలన్నీ కూడా 1.5 సెంటు. మరి 1.5 సెంటు ఎక్కడిచ్చాడు? మళ్ళీ గ్రామీణ ప్రాంతాల్లో, అనువుగాని ప్రాంతంలో, లేకుంటే కొండ గుట్టల దగ్గర, వంకల్లోనూ చెరువుల్లోనూ నువ్వు ఆ పట్టాలు ఇచ్చావు. మరి ఆ పట్టాలు ఇచ్చిన దాంట్లోకి ఎవరు కూడా ప్రజలు పోలే. మనం ఇక్కడనే చూస్తూ ఉన్నాం. మళ్ళీ సింగనమల నియోజకవర్గంలో మనకి ఎక్కడ కూడా ఇల్లు కట్టలే, ఎక్కడ కూడా పట్టాలు ఇవ్వలే. ఇదే నార్పల మండల కేంద్రంలో వివిధ ప్రాంతాల గ్రామాల నుంచి కూడా ఇక్కడ పనులు చేసుకోవడానికి పేదవాళ్ళు గ్రామాల నుంచి ఇక్కడ వచ్చి నివాసం ఉంటా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇక్కడ పట్టాలు ఇవ్వమని చెప్పి అనేక దఫాలుగా మేము డిమాండ్ చేశాము.
అయినా సరే ఇక్కడ నార్పల మండల కేంద్రంలో కూడా ఎక్కడ కూడా వాళ్ళు సరైన ప్లేస్ ఇవ్వలేదు. ఇచ్చిన చోట కూడా సక్రమంగా ఇల్లు కట్టుకోలేదు. ఎక్కడ కూడా జగనన్న కాలనీ అనేది ఏర్పాటు కాలేదు ఆ రోజు. మరి ఈయన ప్రతిపక్షంలో ఉన్నాడు మన చంద్రబాబు నాయుడు, మళ్ళీ ఆయన కుమారులు లోకేష్ గారు కూడా ఉన్నారు. వారు కూడా పాపం చాలా భయపడినారు. మరి మాకు అధికారం జైల్లోకి వేస్తాడు. అయినా సరే చంద్రబాబు నాయుడు జైల్లో కూడా 53 రోజులు పెట్టడం జరిగింది. మరి లోకేష్ కూడా జైల్లో పెడతారని చెప్పి ప్రజలందరూ కూడా గమనించారు. తర్వాత ఆయన కూడా ఆయన కుమారునితో పాదయాత్ర చేశాడు రాష్ట్ర వ్యాప్తంగా అంతలక్క అన్ని గ్రామాల అన్ని పట్టణాల్లో. మరి ఆయన కూడా ఇంకా అనేకమైన వాగ్దానాలు చేశాడు. జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ వాగ్దానాలు చేశారు. మరి ఈయనతో పాటు మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ కూటమిలో భాగస్వామ్యమైనాడు. బీజేపీని కలుపుకున్నారు. మేము వస్తే ఈ రాష్ట్రంలో పేదవాళ్ళందరికీ కూడా 3 సెంటు స్థలం ఇస్తాము, అందరికి కూడా 4 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి కట్టిస్తాము అని చెప్పి పెద్ద ఎత్తున వాగ్దానం చేశాడు. మనం అదే ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఒకటే అడుగుతా ఉన్నాము. మేడం